దాన్ని ఏ విధంగా చూసారు మీరు స్టోరీ మొత్తంలో? స్టోరీ మొత్తం చాలా బాగుంది. ఇప్పుడు పొలిటిక్స్ రేంజ్ లో ఏవైతే ఏదంతా కరప్షన్ జరుగుతుందో అది రామ్ చరణ్ చాలా బాగా చూపించారు. లైక్ బ్యాడ్ ఏం జరగకుండా గుడ్ ఏ జరగాలి అని, అది చాలా బాగుంది. సూర్య గారి యాక్టింగ్ ఎలా ఉంది విలన్ పర్పస్? సూర్య అసలు చాలా బాగా చేశాడు. ఈక్వల్ టు టైమ్ స్టోన్ అంత రేంజ్ గా చేశాడు. సూర్య యాక్టింగ్ చాలా బాగుంది. అంటే కొంతమంది ఏమని మాట్లాడుతున్నారంటే సినిమా అటర్ ఫ్లాప్ అన్నట్టుగా తీసుకున్నారు మార్నింగ్ షో వాళ్ళు. అంటే మీరు చూసిన విధానంలో ఏం చెప్తారు? ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అసలు మదర్ ఎమోషన్ ఉంటది కాబట్టి మనకి వాటర్ వచ్చేస్తా మదర్ ఎమోషన్ తో బాగా చేశాడు. రామ్ చరణ్ యాక్టింగ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. యాక్టింగ్ అందరికి ఐ మీన్ సింక్ అవుతుంది, మనకు నచ్చుతుంది పక్కాగా. అంజలి గారిని ఎలా చూడొచ్చు ఇందులో? అంటే ఫ్యామిలీ పరంగా లేకపోతే రొమాంటిక్ గా డిఫరెంట్ గా? ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. అంజలి గారు మొత్తం ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. కియారా అద్వానీ గారు మొత్తం రొమాంటిక్ హీరోయిన్ లా ఆలోచించచ్చు. అంటే ఇప్పుడు సంక్రాంతికి ఒక బెస్ట్ మూవీ చెప్పొచ్చా రామ్ చరణ్ గారిది? చెప్పచ్చు. శంకర్ గారి బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించారు? సాంగ్స్ కూడా బాగుంది. ప్రేక్షకుడిగా వెళ్ళి ఏమైతే ఆశిస్తామో అవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ ఆల్రెడీ రొటీన్ గా ఉంది అని అంటున్నారు. స్టోరీ రొటీన్ గా ఉన్నా కూడా ప్రతి దాంట్లోనూ ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. అది అయితే ఉంది కదా. రొటీన్ అన్ని లేకుండా తీయాలంటే వాళ్ళకి కూడా కష్టం కదా. మనం కూడా ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా. సో ప్రేక్షకుడు ఆశించే అన్ని ఉన్నాయి దాంట్లో అని నా ఫీలింగ్. అప్పన్న క్యారెక్టర్ ఎలా అప్పన్న క్యారెక్టర్ కూడా బాగుంది. ఓవరాల్ గా అది వస్తే బాగుంటది మన నిజ జీవితంలో కూడా. హిట్ అంటారు మొత్తం. అంత ఎమోషనల్ అయ్యారు సినిమాలో. ఓకే, రామ్ చరణ్ ఏడుస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది మీకు? ఓకే, మీకు అంటే మీ కళ్ళల్లో వాటర్ కూడా వస్తున్నాయి. ఎందుకు అంత ప్రేమ రామ్ చరణ్ అంటే? ఓకే, అండ్ కత్తి పట్టుకొని వస్తారు కదా హెలికాప్టర్ నుంచి, ఎలా అనిపించింది అండి ఆ సీన్? చాలా బాగుంది. మేడం అంజలి క్యారెక్టర్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. గనిజం కి తగ్గ హీరోయిజం, హీరోయిజం తగ్గ గనిజం. రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో ఉన్నాడు కదా. ఇది ఒక సినిమా, ఇది ఏంటంటే ఒక యాక్షన్ మూవీ కాదు, ఒక లవ్ స్టోరీ కాదు, ఒక సినిమా. ప్రపంచం మనం ఎలా బాగుపడితే బాగుంటది, ఫ్యూచర్ లో ఓటేసిన కూడా ఎక్కువ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టు సినిమా కాబట్టి సినిమా చూడాలి. ఇది ఒక మిస్సెస్ సినిమా కానీ, అంతేగాని మనం వేరే చూసుకోవద్దు. ఇది కంపల్సరీ చూడాలి. చూడు కాదు ఈ సినిమా ఎప్పటికీ చూడాల్సి వస్తుంది సినిమా. ఏంటి హైలైట్స్ ఏంటి, సినిమా ఎలా ఉంది అని ఒకటే చెప్తున్నా. హైలైట్ లో సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ బాగుంది, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది.